ఇబ్బందిగా కూడా మనం అందరూ కూడా భావించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకోసమే ప్రత్యేకంగా కూడా మా అందరితో కూడా ఒక సమావేశాన్ని విజయవాడలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఏర్పరచుకొని ప్రతి ఒక్క బిఎల్ఏలతో పాటు ప్రతి నాయకుడు కార్యకర్త కూడా దీనికి పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నొక్కి చెప్పడం జరిగింది కూడా. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఈ ఎస్ఐఆర్ అనేది కూడా ఏదో కొత్తగా చేసింది మాత్రమే కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా, ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి కూడా 20 సంవత్సరాలకు ఇంకోసారి రీసౌండ్ 20 సంవత్సరాలకు ఒక మారు ఈ ఎస్ఐఆర్ అని కూడా జరుగుతూ ఉంది. గతంలో కూడా 2002 సంవత్సరంలో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం కూడా జరిగింది. కానీ ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కూడా మనలో ప్రజల్లో కూడా కలగలేదు. కానీ ఈరోజు కేంద్రంలో ఉండే ఈ ప్రభుత్వం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే ఆధ్వర్యంలో ఉండిన తర్వాత, మరీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అనేది కూడా ఈరోజు వాళ్ళు నియమించుకున్న పద్ధతి వలన కూడా, ఎలక్షన్ కమిషన్ యొక్క అనుసరిస్తున్న మొట్టమొదటిసారిగా అనుసరిస్తున్న ధోరణి వలన ప్రజలందరూ కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఏర్పడింది కూడా ఈ దేశంలో కూడా. వారి ఓటును వారు కాపాడుకోవాల్సిన అవసరము, బాధ్యత కూడా వారిపైన ఉండేదానికి కూడా ఈరోజు ఈ దేశ పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకంటే ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ థర్డ్ ఫేజ్ జరగకంటే ముందుగా కూడా ఈరోజు ఉత్తరప్రదేశ్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, గుజరాత్ ఇవన్నీ కూడా జరిగాయి. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఎక్కువగా కూడా ప్రతిపక్ష పార్టీలు అంటే ఈరోజు ఉంటే దాంట్లో అంటే ఈ రీజనల్ పార్టీస్ ఇవన్నీ ఉండిన దగ్గర, అధికారంలో ఉండిన దగ్గర ఈరోజు ఎలా కూడా ఓటు అనేది కూడా తీసివేశారో కూడా మీకు అందరికి కూడా మీరు ఇప్పటికే కూడా అందరికీ కూడా తెలుసుకొనే ఉంటారు. ఒక వెస్ట్ బెంగాల్లోనే 91 లక్షల పైబడి కూడా అక్కడ కూడా ఓట్లను కూడా తొలగించడం కూడా జరిగింది, కొన్ని కారణాల వలన కూడా, కొన్ని కారణాలు చూపించి. అలాగే తమిళనాడులో కూడా 71,900కు పైబడి కూడా ఓట్లను కూడా తీసివేయడం కూడా జరిగింది. అంతేకాదు ఒక తూరిగా మనం అందరూ కూడా ఆలోచన చేస్తే, వెస్ట్ బెంగాల్లో చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ ఆ దగ్గరే కేవలం 44,000 ఓట్లకు పైబడి తీసేస్తే ఆమె 8,000 చిల్లరకు పైబడి కూడా ఓడిపోయిన విషయాన్ని కూడా మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అక్కడ దాదాపుగా 70,000 పైబడి కూడా తీసివేశారు ఓట్లను కూడా. అక్కడ ఆయన కూడా 8,000, ఆమె మమతా బెనర్జీ మాత్రం 15,000కు పైబడి కూడా ఓడిపోతే, స్టాలిన్ గారు 8,900 ఓట్లతో కూడా ఓడిపోయిన విషయాన్ని కూడా మీరు గమనించాలి. అంటే ఒక ఓటు కూడా, అర్హత ఉండే ఒక ఓటు కూడా తీసివేస్తే, మరీ ముఖ్యంగా ఈరోజు ఎవరి పార్టీ సంబంధించిన ఓట్లను అంటే వారి యొక్క సింపథైజర్స్ ఓట్లను కూడా తీసివేస్తే పెద్ద ఎత్తున ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఓట్లను కూడా, మన ఓటుని మనమే కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మన పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు కానీ, కార్యకర్తలు, నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం. ఇదే కాకుండా మరొకటి కూడా మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఈరోజు వెస్ట్ బెంగాల్లో కానీ ఇక్కడంతా కూడా చేసినప్పుడు, మొదటి ఫేజ్ సెకండ్ ఫేజ్ చేసినప్పుడు ఆధార్ కార్డు అనేది కూడా తీసుకోలేదు, వాళ్ళంతకు పరిగణలోకి ఎక్కువగా తీసుకోలేదు. మీ మూలాన్ని అంటే 2002తో కంపేర్ చేశారు ఎంత కూడా. అంటే 2002 ఓటర్ లిస్టు అంటే మనమందరూ కూడా 2004లో జరిగిన ఎన్నికల్లో ఉండే ఓటర్ లిస్టుకు ఈ రోజు ఉన్న 2025 అంటే మన జరిగిన ఓటర్ లిస్టుకు రెండు కూడా మ్యాపింగ్ అనేది కూడా చేస్తారు. ఆ మ్యాపింగ్ చేసినప్పుడు ఆ 2002, 2004లో ఉండే ఓట్లతో ఇప్పుడు ఉండే ఓట్లు ఉంటే, దాంట్లో కూడా ఉంటే అవన్నీ కూడా మనకు ఒక ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చేసి, ఆ ఎన్యుమరేషన్ ఫామ్లో మనమంతా కూడా ఫిలప్ చేసి ఒక కలర్ ఫోటో జిరాక్స్, ప్రస్తుత కలర్ ఫోటో కూడా ఇస్తే వాళ్ళ ఓట్లన్నీ కూడా యథాతథంగా కూడా మళ్ళీ కూడా ఇప్పుడుండే ఓటర్ లిస్టులో కూడా ప్రచురిస్తారు, ఓట్లన్నీ కూడా పెడతారు. కానీ ఆ ఎన్యుమరేషన్ ఫామ్లో
ఆ ఫోటో కనిపించి మనం సంతకం పెట్టి ఇవ్వకపోతే వారి ఓట్లను మాత్రం మళ్ళీ కూడా ఉంచరు ఓటర్ లిస్టులో కూడా. దీన్ని ప్రతి ఒక్కరు అంటే 2002లో ఉన్న ఓట్లను కూడా మనం ఎన్యుమరేషన్ ఫామ్ కూడా ఫిలప్ చేసి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఎవరైనా లేకపోతే 2002లో లేకుండా 2025లో ఓట్లు అనేది కూడా ఉంటే ఆ ఓటర్ లిస్టులో ఉంటే వారికి కూడా ఒక ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది కూడా ఫిలప్ చేస్తూనే మనం యొక్క మూలాన్ని అంటే మన బంధువులు అంటారు కానీ అంటే మన మూలాన్ని మనం ఆ ఇంటికి కోడలో లేకపోతే ఆ ఇంటికి కుమారుడో లేకపోతే ఆ ఇంటికి మనవడో ఆ ఇంటికి అయితే నేను పలాని వాడిని అని చెప్పేసి బర్త్ సర్టిఫికెట్ అవన్నీ ఇస్తే వెంటనే కూడా అంటే దాదాపుగా 13గా చెప్పారు. ఆ 13లో ఏదైనా కానీ 2 మాత్రం ఇస్తే సర్టిఫికేట్స్ అవి ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక మూలం అంటే కుటుంబ బంధుత్వం ఇస్తే వారి ఓట్లను కూడా మళ్ళీ యథాతథంగా కూడా ప్రచురిస్తారు కూడా. ఒకవేళ ఇక్కడ నుంచి కాకోకుండా వేరే ఊరు నుంచి ఎక్కడి నుంచి వచ్చినా జిల్లా నుంచి కావచ్చు రాష్ట్రం నుంచి కావచ్చు గ్రామం నుంచి కావచ్చు అటువంటి వారు కూడా 2002లో ఓటర్ లిస్ట్ లేక 25లో ఉంటే వారు కూడా దాన్ని కూడా ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఎక్కడి నుంచి వచ్చినావు లేకపోతే కొత్తగా కోడలైనావా లేకపోతే కొత్తగా ఏమన్నా ఇంటికి వచ్చేసినావా లేకపోతే అక్కడ ఉన్నావా అని చెప్పేదే కాకుండా ఎక్కడి నుంచి వచ్చినావు ఎక్కడ మీ తల్లిదండ్రులు కానీ అంటే మూలం అన్నమాట ఎక్కడ ఉండేదని కూడా చెప్తే అంటే ఒక రకంగా దీన్ని అందరూ కూడా మనం గమనించాలి. అందరు టౌన్ వాళ్ళు కూడా ఒక రకంగా ఇంతవరకు మనం అందరూ కూడా ఆధార్ కార్డు ఉంటే చాలు ఈ భారతదేశపు సిటిజన్గా కూడా మనం అందరూ కూడా పరిగణించేవాళ్ళు. ఆధార్ కార్డు ఉంటే చాలు అన్ని దానికి సరిపోయేది. కానీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్న ధోరణి సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా ఇచ్చి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే ఆధార్ కార్డు కంటే ముఖ్యంగా ఓటర్ ఐడి అనేది కూడా చాలా ముఖ్యము. అదే ఈ దేశం యొక్క సభ్యత్వం కూడా తెలుస్తుంది అనే దాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ అటువంటి లేకపోతే మన కుటుంబీకులు కూడా ఈ దేశం వారంటే వాళ్ళు ఎక్కడ ఓటు ఉండేది ఏముండేది అని కూడా మనము నిరూపించుకొని ఇచ్చినప్పుడు మాత్రమే దాని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఒక రకంగా సిటిజన్షిప్ కూడా ఇదే మూలమవుతుందేమో భవిష్యత్తులో. ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇవన్నీ అనుసరిస్తున్న ధోరణి అని చెప్పేసి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా ఈ ఓటర్లకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మన నియోజకవర్గంగా జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఓటుని అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్హత ఓటు అనేది కూడా ఉంటే మీ ఓటును మీరే కాపాడుకోవాల్సిన అవసరము సమయం కూడా వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి కూడా మనవి చేస్తున్నాను. దీనిలో ప్రముఖ పాత్ర మన పార్టీ యొక్క బిఎల్ఎల్తో పాటు నాయకులు కార్యకర్తలు కూడా వహించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మనం ఇంతవరకు కూడా మన అందరు కూడా మనం ఆంధ్రప్రదేశ్లో అందరూ అనుకుంటూ ఉంటే తమిళనాడు కావచ్చు వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా వెంటనే ఎలక్షన్ ఉండిన దానివల్ల ఇవన్నీ కూడా వెంటనే కూడా దానికి ప్రాముఖ్యత పెరిగిపోయింది కాబట్టి ఇవన్నీ ఉంటాయి అని చెప్పి కూడా అనుకుంటా. కానీ మనం ఇవన్నీ కూడా ఆలోచన చేస్తుంటే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరగలేదు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగలేదు. అంటే సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు లేకపోతే ఈ జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా జరగలేదు. ఇవన్నీ కూడా దానికి కూడా మనం అంటే మామూలుగా డ్యూ వచ్చేసి ఇప్పటికే ఉండేది. కానీ మనం అందరూ కూడా ఏమనుకుంటామంటే ఆగస్టు సెప్టెంబర్లో తప్పకుండా కూడా ఎన్నికలు ఉంటాయని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఈరోజు విశాఖపట్నం మచిలీపట్నం ఇవన్నీ కూడా కోర్టులో కూడా స్టే వచ్చిన విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే జనగణన జరుగుతుందని చెప్పేసి ఒక కారణం పెడితే 26 పాపులేషన్ తీసుకొని 2026 2011 పాపులేషన్ కాదు 2026 పాపులేషన్ తీసుకొని వెంటనే కూడా దీనిలో కూడా జరపాలంటే వెంటనే దానికి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినారో ఆ నోటిఫికేషన్ పైన కూడా స్టే కూడా విధించడం జరిగింది. అలాగే ఇంకా కొంతమంది కూడా కోర్టుకు వెళ్తున్నారు, వారికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరీ 2-3 నెలలు కూడా ఆలస్యమయ్యేకి పరిగణన ఉంది. కాబట్టి ఈరోజు ఎస్ఐఆర్ 3వ ఫేజ్ ఏదైతే జరుగుతున్నారో భారతదేశం అంతా కూడా సెప్టెంబర్ 22వ తేదీకి ఇవన్నీ కూడా కొత్త లిస్టులు ప్రకటిస్తారు. కాబట్టి ఈ కొత్త లిస్టుతోనే
రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు మీకు బాగా తెలుసు, ఈరోజు ఏం చేస్తారంటే మన బంధువులు ఉండొచ్చు, లేకపోతే మన పిల్లలు ఎక్కడైనా కానీ హైదరాబాదో బెంగళూరు లేకపోతే ఇతర జిల్లాలో కూడా ఉద్యోగం చేసుకుంటూ ఉండవచ్చు. అక్కడ ఓటు అనేది లేకుండా ఇక్కడే పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మన ఇంట్లో ఉన్నప్పుడు కానీ కొత్తగా కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నాయి. కానీ మనకి ఇతర పార్టీ అధికార పార్టీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే దాన్ని తీసేసే అవకాశం వాళ్ళు తీసేస్తారేమో అని చెప్పి మనం జాగ్రత్తగా మనం అందరూ కూడా మన పేరు అటువంటివన్నీ కూడా మనం అన్ని పెట్టుకోవాల్సిన అవసరం కూడా మనం ఉంది, మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సరైన ఆధారాలు ఇస్తే తప్పకుండా కూడా ఉంచడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇంకోటి కూడా ఉంది, చాలా ఓట్లను కూడా అవతల పార్టీ వారు అబ్జెక్షన్ అనేది కూడా బిఎల్ఏ తరపున ఆ బిఎల్ఏల తరపున ఉండిన ఓట్లని అంటే కొన్ని సామాజిక వర్గాలు మన పార్టీకి అనేది కూడా చాలా కూడా గట్టిగా సపోర్ట్గా మద్దతుగా ఉన్నాయి సామాజిక వర్గాలు కొన్ని. అటువంటి ఓట్లను కూడా ఈరోజు ఇక్కడ తీసేసే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్లోనూ తమిళనాడులో కూడా అదే జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం అధికారంలో లేము. ఈరోజు అధికారంలో ఉండేది కూటమి పార్టీ అన్నమాట. అంటే ఎన్డీఏ పార్టీలు, ఇక్కడ బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు వీరంతా కూడా అధికారంలో ఉన్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో లేకుంటే వారిపైన ఒత్తిడి, అధికారులపైన అంటే బిఎల్ఓలపైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఇటువంటి ఓట్లన్నీ కూడా తీసేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ఇంట్లో ఉండే ఓటు మనమే కాపాడుకునేదే పాటు మన మద్దతుదారులు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మనకు కానీ మద్దతుదారులు ఉంటారు. ఆ మద్దతుదారుల్ని మనమందరూ కూడా ఆ ఓట్లను కూడా కాపాడుకోవాల్సిన అవసరము, బాధ్యత మన పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. దీన్ని బాగా గమనించండి. వారు ఎట్టంటే అలా తీసేసే కూడా లేదు, రూల్స్ కూడా ఉన్నాయి దానికంతా కూడా. అందుకోసమే అవన్నీ కూడా మనకు ప్రత్యేకంగా కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా మనకు వచ్చాడు గోపీనాథ్ అని చెప్పి కూడా వచ్చేసాడు మనకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. అలాగే తిప్పేస్వామి అని కూడా మనకు అబ్జర్వరు, మన కళ్యాణ్ దుర్గ అయిన కూడా మన రాష్ట్ర కార్యదర్శి అతను కూడా వచ్చారు. నరేష్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. వాళ్ళన్నీ కూడా దానికి కూడా ఎలా ఉన్నాయి ఈ రూల్స్ ఇవన్నీ కూడా చాలా కూడా చెప్తారు. కాబట్టి మీ అందరూ కూడా సావధానంగా విని మనం అనేది కూడా మన పార్టీ ఓట్లను కూడా మనం కాపాడుకునే దానికి, అలాగే మన మద్దతుదారుల ఓట్లను అవన్నీ కూడా కాపాడుకోవడానికి, కొత్త ఓట్లను, ఎందుకంటే ఒకటో రెండో పోయినా కూడా కొత్తగా అర్హత ఉండేవారు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉండి ఓట్లను ఉంటే ఫారం 6 ద్వారా ఫిలప్ చేస్తే అవి కూడా వస్తాయి. తర్వాత అవతల వారు లేకపోయినా కూడా వారి ఓట్లను కాపాడుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం అటువంటివి ఉంటే కూడా ఇది ఒక మంచి అవకాశము. నిజంగా వారు లేకపోతే అటువంటివి కూడా ఫారం 7లో మనమే ఫిలప్ చేసి దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనమే ఫిలప్ చేసి కూడా అవి అనేది కూడా మన బిఎల్ఏ ద్వారా, అంటే మన ప్రతి బిఎల్ఏ కూడా ప్రతి దినము కూడా 50 ఓట్లని అట్లా తొలగించడానికో లేకపోతే చేర్చడానికో ఇవ్వడానికి ప్రతి బిఎల్ఏ కూడా ఆ బూత్లో ఉండేవారికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వారి ద్వారా కూడా మనం ఇవన్నీ కూడా చేపించాలి. అంటే బిఎల్ఏ ఎంబడి బిఎల్ఓ ఎంబడి బిఎల్ఏ పోతాడు, వారి ఎంబడి మనము కూడా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా అందరూ కూడా పోయి ఈ నెల అంతా కూడా ఈ నెల వచ్చే నెల 15వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇదంతా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మనం సొంతము, అంటే మనం ఎవరైనా క్యాండిడేట్ నిలబడితే మనం సొంతం ఎలా క్యాన్వాస్ చేసుకుంటామో 20 రోజులు 25 రోజులు అలాగా కూడా మనం జాగ్రత్తగా ఉండి మన ఓట్లని, మన వారి ఓట్లని మనము అర్హత ఉన్న వారందరి ఓట్లను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి బాధ్యత, మన అందరి బాధ్యతగా తీసుకోవాలని చేసి ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. తర్వాత రెండో కార్యక్రమం ఏమంటే మిగతా దీని విషయాల గురించి గోపి గారు పూర్తిగా కూడా స్లైడ్స్ వేసి కూడా అన్నీ కూడా వివరిస్తాడు. చాలా డీటెయిల్డ్గా ఎలా చేయొచ్చు ఏం కథ అన్నీ కూడా బాగా డీటెయిల్గా వివరిస్తాడు. రంగన్న ఫోన్ ఆఫ్ చేసి చెప్తా, మళ్ళీ కొంచెంసేపు 15 నిమిషాలు. రెండో కార్యక్రమం ఏమంటే మన పార్టీ పైన కూడా మొన్ననే మాకు మీటింగ్ చెప్పినాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. 4వ తేదీకి అంటే 12వ తేదీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 4వ తేదీకి మన ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. మళ్ళీ మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈరోజు ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు 6 సూపర్తో పాటు అనేకమైన హామీలు కూడా ఇచ్చేసి గద్దె ఎక్కారు. హామీలు అనేది కూడా నెరవేర్చలేదు. ఎక్కడ చూసినా కూడా అరాచకాలు అనేది కూడా పెరిగిపోయాయి. అలాగే భూదందాలు కూడా ఎక్కువగా పెరిగిపోయినాయి. అవినీతి పెరిగిపోయింది. దానికి తోడు కూడా ఎక్కడికైనా హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్న విషయాలు కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అంటే ఒక రకంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు ప్రజల్నే వెన్నుపోటు పొడిచింది. ప్రజలకంతా కూడా మాయమాటలు చెప్పి ఒకటి చేయకోకుండా 2 సంవత్సరాలు చెప్పి మాయమాటలతో డైవర్షన్ పాలిటిక్స్తోనే ముందుకు పోతాను తప్ప ఎక్కడ లేదు. అందుకోసమే ఈ సందర్భంగా 3 రోజులు కూడా 3 కార్యక్రమాలు కూడా మన పార్టీ అనేది కూడా ఇచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 4వ తేదీ మనమే అంటే ఎక్కడో చోట ఒక నిరసన కార్యక్రమం, బ్లాక్ ఫ్లాగ్స్ ఇవన్నీ వేసుకొని నిరసన కార్యక్రమం. దాంట్లో భాగంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ దగ్గర 4వ తేదీ 10:30కి అట్లా వచ్చేసి నిరసన చెప్పే కార్యక్రమం అవి కూడా చేస్తాం. దానికి కూడా అందరూ కూడా అటెండ్ కావాలి. తర్వాత 2వ కార్యక్రమం వచ్చేసి డిస్కషన్ మాత్రమే, ఒకటి టౌన్ హాల్లో కానీ ఎక్కడైనా డిస్కషన్ ఒకటి పెడతాం. 3వ కార్యక్రమంగా 12వ తేదీ, ఈ నెల 12వ తేదీ మంగళవారం అవుతుందా, 12వ తేదీ మంగళవారం అనమాట. అంటే మళ్ళా మంగళవారం పెద్ద ఎత్తున ర్యాలీ కూడా ఒకటి ఉంటుంది. ఆ ర్యాలీలు అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఆ ర్యాలీలు కూడా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున కూడా పాల్గొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్లు, ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటట్లు కూడా మనం నిరసన ర్యాలీ కూడా చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది కూడా నేను పర్మిషన్ తీసుకొని మళ్ళీ కూడా మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తాను. కాబట్టి ఈ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ కూడా స్వయంగా కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మన గోపీనాథ్ గారు ప్రతి ఒక్కరు కూడా దీని విషయం పైన, ఈ ఎస్ఐఆర్ పైన, ఎస్ఐఆర్ యొక్క ప్రాముఖ్యత, ఎస్ఐఆర్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవచ్చు, ఎలా కొత్త ఓట్లు ఎక్కించుకోవచ్చు, ఎలా కూడా సంబంధం లేని ఓటును ఎలా తీసేయచ్చు, ఇవన్నీ కూడా సవివరంగా కూడా వివరిస్తారు. అందరు కూడా సవివరంగా నిదానంగా కూడా వినాలని చెప్పేసి కూడా కోరుకు వచ్చేసి 2025 ఓటర్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ సినారియోలో ఏం చేస్తారంటే 2002లో 2025లో రెండింటి చోట ఎవరైతే ఓటర్గా ఉంటారో వాళ్ళకి ప్రీఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఒకటి ఇంటింటికి బిఎల్ఓ తీసుకొని ఇస్తాడు. అలాంటి వాళ్ళు వాళ్ళ కలర్ ఫోటో అతికించి సంతకం పెట్టి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని మళ్ళా బిఎల్ఓకి డైరెక్ట్గా ఇచ్చినా లేకపోతే బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉన్న మీ ద్వారా ఇచ్చినా కూడా వాళ్ళ ఓటు యాడ్ అయిపోతుంది. రెండో సినారియో ఏం చేస్తారంటే 2002లో ఓటర్గా లేకుండా 2025లో ఎవరైతే ఓటర్గా ఎన్రోల్ అయ్యింటారో వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఇంటికి వస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ కలర్ ఫోటో అతికించి సంతకం పెట్టి ఇవ్వాలి. కాకపోతే ఈ 2025లో ఓటర్గా వచ్చిన వాళ్ళు ఆ ఇంటితో వాళ్లకున్నటువంటి సంబంధం నిరూపించుకోవాలి. అంటే కొడుకైతే తండ్రి లేదా తల్లి, కూతురైతే తండ్రి లేదా తల్లి, కోడలుగా వచ్చిన వాళ్ళు భర్త లేదా అత్త మామ, ఇలా ఏదో ఒకటి ఆ ఇంట్లో వాళ్లకున్నటువంటి బంధుత్వాన్ని నిరూపించుకుంటూ ఒక ఫామ్ ఇవ్వాలి. ఆ ఫామ్ ఇచ్చినప్పుడు వాళ్లను కూడా ఓటర్గా యాడ్ చేస్తారు. ఇంకా మూడో సినారియో ఏముంటుందంటే 2002లో వాళ్ళు ఓటర్గా ఉండరు, 2025లో ఓటర్గా ఉంటారు, కానీ వాళ్ళు బంధుత్వాన్ని నిరూపించుకోలేరు. అంటే ఆ ఇంటితో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు, ఎక్కడి నుంచో వలస వచ్చింటారు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు, ఇంతకుముందు వాళ్ళు ఎక్కడ ఓటర్గా ఉన్నారనైనా నిరూపించుకోవాలి. లేదంటే ఫామ్ 6 కొత్తగా ఓటర్ ఎలా ఎన్రోల్ అవుతాడో ఆ విధంగా ఫామ్ 6 పెట్టి అతని ఆధార్, అతనికి ఇంకొకటి ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే ఏంటంటే పాన్ కార్డ్ కానీ, లేకపోతే జాబ్ కార్డ్ కానీ, లేకపోతే పింఛన్ కార్డు కానీ, ఇలాంటి 13 సర్టిఫికెట్లు ఉన్నాయి. అలా నిరూపించుకొని అతను కూడా ఓటర్గా ఎన్రోల్ కావాలి. అంటే మొత్తం 3 విధాలుగా వాళ్ళు చూస్తారు. 2002లో ఉంటే ఫోటో అతికిచ్చిస్తే డైరెక్ట్ ఓటర్, 2025లో వచ్చి 2002లో లేకపోతే బంధుత్వాన్ని నిరూపించుకోవాలి, 2025లో ఓటర్గా వచ్చి బంధుత్వాన్ని నిరూపించుకోలేకపోతే అతను ఎక్కడి నుంచో వచ్చినాడో అది ప్రూవ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 దశలుగా వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ బిఎల్ఓ అనే వాళ్ళు ప్రతి ఇంటికి 3 సార్లు విజిట్ చేయాల్సింది ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు వచ్చి మనకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి వెళ్తారు. ఇచ్చి వెళ్ళిన తర్వాత
ఒక 1 వీక్ తర్వాత వచ్చి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ పైన మీరు కలర్ ఫోటో అతికించి సంతకం పెట్టి డాక్యుమెంట్లు ఇస్తే వాళ్ళు రిటర్న్ తీసుకొని వెళ్తారు. ఒకవేళ రెండోసారి వచ్చినప్పుడు మీరు డోర్ లాక్ చేసిండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా మూడోసారి కూడా రావాలి. మొత్తం బిఎల్ఓ అనే అధికారి మన ఇంటి దగ్గరికి ఈ నెల కాలంలో 3 సార్లు విజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రానప్పుడు ఏం చేయాలి, వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళు ఉండరు అనుకుంటే బిఎల్ఏగా నియమితులైన మీరు ప్రతిరోజు 50 ఎన్యూమరేషన్ ఫామ్లు తీసుకొని వెళ్ళి బిఎల్ఓకి ఇవ్వచ్చు. 50 కంటే ఎక్కువ ఇస్తే వాళ్ళు తీసుకోరు. సో ఈ జూలై 14 దాకా ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత జూలై 14వ తారీఖున వాళ్ళు రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ బూత్స్ కూడా చూస్తారు. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ బూత్ అంటే ఏంటంటే మన దగ్గరలో ఓటు వేసే అధికారాన్ని ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. ఎక్కడో దూరంగా మన పోలింగ్ బూత్ ఉంటే మనం ఇప్పుడు 1వ నెంబర్ డివిజన్లో ఏదో 18వ పోలింగ్ బూత్లో ఉంటే మన ఇండ్లు చాలా దూరంగా ఉండి 20 పోలింగ్ బూత్లో మీకు గాన ఓటు ఉంటే మీరు ఇప్పుడు 18వ బూత్కి మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ రేషనలైజేషన్ ఆఫ్ ఇది జూలై 14వ తేదీ చేసుకుంటారు. దాని తర్వాత జూలై 21వ తారీఖున ఏవైతే జూన్ 15 నుంచి జూలై 14 దాకా ఎన్యూమరేషన్ ఫామ్లు వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారో వాటి ఆధారంగా జూలై 21వ తారీఖున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుంది. ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని మనందరికీ నోటీస్ బోర్డులలో పెడతారు. అప్పటి నుంచి మీ పని ఇంకా డబల్ అవుతుంది. ఒకసారి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చినప్పుడు మన అనుకున్న ఓటు అందులో ఉందా లేదా అని బిఎల్ఏగా మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మన అనుకున్న ఓటు లేకపోతే మళ్ళా మనం ఆ ఫామ్స్ అంతా ఫిలప్ చేసి వాళ్ళ ఆధారాలన్నీ ఇస్తూ మళ్ళీ బిఎల్ఓకి ఈ ఓటు మీరు డ్రాఫ్ట్లో డిలీట్ చేశారు కానీ ఇక్కడ అతను ఓటర్ అని నిరూపించుకుంటూ వాళ్ళకి ఇస్తే ఆ డ్రాఫ్ట్లో వాళ్ళు ఎన్రోల్ చేస్తారు. ఈ ప్రక్రియ జూలై 21 నుంచి ఆగస్ట్ 20వ తారీఖు వరకు జరుగుతుంది. ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు దాకా ఏవైతే అబ్జెక్షన్స్ వచ్చినాయో వాటినన్నిటినీ కూడా వాళ్ళు క్రోడీకరించుకొని సెప్టెంబర్ 22వ తారీఖున ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. ఎప్పుడు? సెప్టెంబర్ 22వ తారీఖున ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ బిఎల్ఏలు ఏం చేయాలి అనంటే ప్రోగ్రామ్ 2 దశలుగా చేస్తారు. ప్రీ ఎన్యూమరేషన్, ఎన్యూమరేషన్. ప్రీ ఎన్యూమరేషన్ అంటే జూన్ 15 ముందర జరిగే ప్రక్రియ అంతా. అంటే బిఎల్ఓలని నియమించుకోవడం, బిఎల్ఓలకి ట్రైనింగ్ ఇవ్వడం, 2002 ఓటర్ల లిస్టు ప్రకారం 2025 ఓటర్ లిస్టు ప్రకారం మ్యాప్ చేసుకోవడం, వీళ్ళందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం, ఇదంతా కూడా ప్రీ ఎన్యూమరేషన్లో చేస్తారు. పోస్ట్ ఎన్యూమరేషన్లో ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి మళ్ళీ ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకెళ్ళి. ఓకే, నెక్స్ట్. ఇదంతా అయిపోయింది చెప్పేసి. ఇక్కడ ఇప్పుడు మీ పాత్ర ఏంటి, బిఎల్ఏగా మీ పాత్ర ఏంటి? బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఏజెంట్గా మీ పాత్ర ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే బిఎల్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారా లేదా అని చెక్ చేయాల్సిన బాధ్యత మీతో ఉంటుంది. ఇప్పుడే ఈ సమావేశం అయిన తర్వాత మీ బూత్కి ఎవరైతే బిఎల్ఓగా ఉన్నారో ఆ డీటెయిల్స్ కూడా మీకు అసెంబ్లీ ఆఫీస్ నుంచి ఇస్తారు. వాళ్ళతో మీరు ఇప్పుడే ఒకసారి మాట్లాడుకొని ఓటర్ లిస్ట్లో 2002, 2025 ఓటర్ లిస్ట్ని వాళ్ళు ఎలా మ్యాప్ చేసుకున్నారో చూసుకుంటూ మీ బూత్లో మీ ఏరియాలో ఇంటింటికి వెళ్ళి ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాం ఒకటి జరుగుతుంది. అది జూన్ 15వ తారీఖు నుంచి మొదలవుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి 2 కలర్ ఫోటోలు ఇవ్వాలి, అలాగే మీ అడ్రస్ ప్రూఫ్ ఒకటి, ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి ఇవ్వాలి, ఆ జిరాక్సులు కూడా పెట్టుకోండి అని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరంతా కూడా టౌన్లోనే ఉన్నారు కాబట్టి మీకు ఫోటోలు తీపించుకోవడానికి పల్లెల్లో లాగా ప్రాబ్లం ఉండదు. జిరాక్స్ మిషన్లు కూడా పక్కనే ఉంటాయి. జగనన్న సురక్షలో మనం ఆల్రెడీ వీళ్ళు ఇచ్చే ఐడెంటిటీ కార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఇంటికి చేర్చాం కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, ఇంటింటికి వెళ్ళి ఎస్ఐఆర్ అనేది ఒకటి జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్లో
బిఎల్ఓ మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి తిరిగి ఇవ్వాలి. చాలామంది పెద్దోళ్ళు కానీ లేకపోతే కొంతమంది వయసు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను 30 ఏళ్ల నుంచి ఓటేస్తున్నాను, నేను ఇప్పుడు ఎందుకు నా ఓటుని నిరూపించుకోవాలి, ఏమవసరం, మొన్న ఎలక్షన్లో ఉన్న ఓటు ఇప్పుడు ఎందుకు తీసేస్తారు అనే ఒక భ్రమలో ఉంటారు. వాళ్ళకు కూడా మీరు చెప్పండి, ఓటర్గా ఉన్న వాళ్ళు కూడా, ఈవెన్ వాళ్ళు ఎమ్మెల్యే అయినా, జడ్పీ చైర్మన్ అయినా, కలెక్టర్ అయినా కూడా ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తేనే వాళ్ళ ఓటు ఉంటుంది. సబ్మిట్ చేయకపోతే వాళ్ళ ఓటును తొలగిస్తారు. ఈ అవగాహన బిఎల్ఏగా మీరు ప్రతి ఇంటికి కల్పించాలి. సో మీ అందరి ఓటర్ లిస్ట్ని సమగ్రంగా మీరు అర్థం చేసుకోండి. మన అనుకున్న ఓటేంది, మీరంతా టౌన్లో ఉన్నారు, ఏ వార్డులో ఎవరుంటారో మీకే అవగాహన ఉండదు. చాలా వరకు పల్లెల్లో అయితే ముఖం రోజు చూస్తూ ఉంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. టౌన్లో వచ్చేటప్పటికి పొద్దున్న లేస్తే వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవడానికి, వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. గ్యాదరింగ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి, పరిచయాలు తక్కువ ఉంటాయి కాబట్టి, ఏ ఓటర్ ఎవరో కూడా తెలిసే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ ఓటర్ లిస్టులో ఉన్న 800 నుంచి 1200 ఓట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమగ్రంగా చర్చించుకొని, అవసరమైతే మీ పక్క పోలింగ్ బూత్లో ఉన్నటువంటి బిఎల్ఏలతో కూడా మాట్లాడుకుంటూ, ఎందుకంటే మీ బూత్లో ఉండే వాళ్ళ ఓటు అవతల వాటిలో ఎక్కడో ఉంటారు, ఆ సమన్వయాన్ని కూడా మీరు చేసుకుంటూ ఇప్పుడే మన అనుకున్న ఓటర్ అందరికీ అవగాహన పెంచాల్సిన అవసరం బిఎల్ఏగా మీ పైన ఉంది. నెక్స్ట్ స్లైడ్. గవర్నమెంట్ ఎలా అయితే బూత్ లెవెల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తుందో, ప్రతి రాజకీయ పార్టీ ఒక బిఎల్ఏని, బూత్ లెవెల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటే సదుపాయం ఉంటుంది. మీ కాలనీలో కౌన్సిలర్ ఉన్నా, మేయర్ ఉన్నా, డిప్యూటీ మేయర్ ఉన్నా కూడా ఏదైనా మన పార్టీ తరపు నుంచి మీ బూత్లో ఏదైనా అబ్జెక్షన్ రైజ్ చేయాలి అంటే బూత్ లెవెల్ ఏజెంట్గా పార్టీ మిమ్మల్ని నియమిస్తుంది. కాబట్టి మీరు రైజ్ చేసే అధికారం మీకుంటుంది. బిఎల్ఓ మీరు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేసినట్టు కూడా బిఎల్ఏగా మీరు ఇస్తే బిఎల్ఓ తీసుకుంటారు, మిగిలిన వాళ్ళు ఇస్తే ఎందుకు తీసుకోవాలా అని క్వశ్చన్ చేసే వరకు ఉంటుంది. కాబట్టి మీ అందరికీ పార్టీ అధికారాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు అవతల పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా బిఎల్ఓతో రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. అలాగే మీరు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్తో రెగ్యులర్గా టచ్లో ఉంటూ మన ఓటును పోగొట్టకుండా, డూప్లికేట్ ఓటు మన డివిజన్లో లేకుండా, దొంగ ఓటు మన డివిజన్లో లేకుండా, మన బూత్లో లేకుండా చూసుకోవాల్సింది. అలా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ల పైన మీ పైన ఉంది. నెక్స్ట్ స్లైడ్. పేరు ఓటర్ లిస్ట్లో వస్తుంది, వాళ్ళు ఈ ఏరియాలో లేకపోయినా కూడా మేము అబ్జెక్షన్ చెప్పినా కూడా ఆ పేరు ఓటర్ లిస్ట్లో వస్తుంది. ఎన్నిసార్లని కంప్లైంట్ చేయాలి అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అలాంటివి ఏవైనా మీ ఓటర్ లిస్ట్లో ఇప్పుడు కూడా ఉంటే ఫామ్ 7 అనేది ఫిలప్ చేసి, పలానా వాళ్ళు చనిపోయినారు, పలానా వాళ్ళు ఇక్కడ శాశ్వతంగా లేరు, ఒక 20 సంవత్సరాల నుంచి లేరు, వీళ్ళ ఓటు తొలగించండి అని మీరు బిఎల్ఓకి తెలిపితే ఫామ్ 7 ఫిలప్ చేసి పంపిస్తే అవి వాళ్ళు తొలగిస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా మరణించిన ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, సంవత్సరాల కాలంగా ఇక్కడ లేని ఓట్లు ఎవరైనా ఉంటే సమగ్రంగా విచారణ చేసి తీసేసే అధికారం బిఎల్ఓకి ఉంది. మీరు వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే ఖచ్చితంగా వాళ్ళు డిలీట్ చేస్తారు. ఇంకొకటి, ఫామ్ 8 కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంతకుముందే మనం రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ బూత్స్ అనే దానిపైన మాట్లాడుకున్నాము. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ బూత్ అంటే మనకు దగ్గర ఉన్న బూత్లో కాకుండా ఎక్కడైనా దూరంగా మనకు ఓటు వేసే సదుపాయం ఉంటే, ఇప్పుడు అలాంటి అబ్జెక్షన్ చెప్పి మా బూతు పలానా బూత్లో